అనేక హామీలు గుప్పించారు. ఎన్నో అంచనాలతో వచ్చారు. మొత్తం రాష్ట్ర రూపురేఖలే మార్చేస్తామని చెప్పి ఓటర్లను కన్విన్స్ చేశారు. అందుకు తగినట్టుగానే పగ్గాలు చేపట్టిన తొలి రోజుల్లో ఇక తెలంగాణకు మంచి రోజులు వచ్చాయనే ఫీలింగ్ కలిగించారు. ఆ తర్వాత నెలలు గడుస్తున్న కొద్దీ గ్రాఫ్ పడిపోవడం ప్రారంభమైంది. కళ్ళు తెరిచి చూసేలోగా ఆ గ్రాఫ్ మరీ కిందకి వెళ్ళిపోతుంది. అది అప్ ట్రెండ్ తీసుకోవాలంటే ఏం చేయాలో ప్రభుత్వ పెద్దలకు ఓ పట్టాన బోధపడడం లేదట. ఇంతకీ ఈ గ్రాఫ్ సంగతి ఎలా బయటపడిందంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ మధ్య చేయించిన ఓ సీక్రెట్ సర్వే ద్వారా బయటపడిందట. మరి ఆ సర్వే ఏం చెప్తోంది? తెలంగాణలో ఏ పార్టీలకు జోష్ నింపుతోంది? ఏ పార్టీని కంగారు పెట్టిస్తోంది? ఎన్నికల ఏడాదే గ్రాఫ్ మొత్తం తారుమారి. కేసీఆర్ చేయించిన సర్వేతో కాంగ్రెస్ లో కంగారు. ఏ పార్టీ గ్రాఫ్ పెరిగింది, దేని గ్రాఫ్ పడిపోతుంది? అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 4 ఏళ్ల సమయం ఉంది. అధికార పార్టీ గాని విపక్షాలు గాని తమ పద్ధతిలో తాము పని చేసుకుంటూ పోవాల్సిన సమయం ఇది. ఎవరి విధానాలు ఏంటో, ఎవరెలా ప్రజాక్షేత్రాన్ని మెప్పిస్తున్నారో ఒకవైపు ప్రజలంతా గమనిస్తున్నారు. అయితే ప్రజలంతా ఏమనుకుంటున్నారో తెలిసేలోపే ఓ సీక్రెట్ సర్వే బయటపడింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేయించినట్లుగా చెప్తున్న ఓ సర్వే వివరాలు తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. ఆ సర్వేలో ఏ పార్టీ గ్రాఫ్ పడిపోయింది, ఎవరి గ్రాఫ్ అప్ ట్రెండ్ చూపిస్తోంది, అసలు అన్నిటికన్నా ముఖ్యంగా పాలక కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ ఎలా ఉందనేది ఇప్పుడు అత్యంత ఆసక్తి రేపుతోంది. మాజీ సీఎం కేసీఆర్ చేయించిన సర్వేలో అధికార కాంగ్రెస్ పార్టీ ట్రెండ్ ఎలా ఉందనేది బీఆర్ఎస్ బీజేపీలోనే కాక అధికార కాంగ్రెస్ పక్షంలోనూ దుమారం రేపుతోందట. కాంగ్రెస్ ఏడాది పాలన, ముఖ్యమంత్రి రేవంత్ గురించి సామాన్య జనం ఏమనుకుంటున్నారు, బీఆర్ఎస్ తో పాటు ఇతర పార్టీల గ్రాఫ్ కూడా ఎలా ఉందో తెలుసుకునే విషయంలో కేసీఆర్ చాలా సీరియస్ గా వర్కౌట్ చేస్తున్నారట. ఈ మేరకు ఆయన ఓ సీక్రెట్ సర్వే చేయించినట్టు విశ్వసనీయ సమాచారం. ఆ సర్వే ప్రకారం కాంగ్రెస్ పార్టీకి 10% ఓటర్ల మద్దతు తగ్గిందట. గత అసెంబ్లీ ఎన్నికల్లో 2.5% ఓట్లతో బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది. అప్పుడు బీఆర్ఎస్ కు 37.35% ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ కు 39.4% ఓట్లు వచ్చాయి. ఇక ఆ తర్వాత బీఆర్ఎస్ కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. అయితే ఏడాది తిరిగేలోపు 10% ఓటర్ల మద్దతు కాంగ్రెస్ కోల్పోయిందని, అది బీఆర్ఎస్ కు మల్లుతోందని సర్వే చెప్తోంది. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై ఫోకస్ చేస్తే ఈ క్షణం ఎన్నికలు జరిగితే ఆ 10 మందిలో 8 చోట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేల గెలుపు ఖాయం అనేది తేలిపోతుందట. మొత్తం మీద బీఆర్ఎస్ గతంలో 2.5% ఓట్ల తేడాతో ఓడిపోతే ఇప్పుడు ఆ పార్టీ గ్రాఫ్ 7%కి పెరిగిందని సర్వే రిపోర్ట్ చెప్తోంది. ఈ రిపోర్టును బట్టి ఈ క్షణం ఎన్నికలు జరిపితే బీఆర్ఎస్ పవర్లోకి రావడం సునాయాసమే అనే ధీమా కేసీఆర్ లో వ్యక్తమవుతోందట. గతంలో బీఆర్ఎస్ కు 39 సీట్లు వచ్చాయి. తాజాగా పెరిగిన గ్రాఫ్ ను బట్టి చూస్తే అదనంగా 22 సీట్లు పెరగడం ఖాయం అంటున్నారు. అంటే మేజిక్ ఫిగర్ కు అవసరమైనంత నెంబర్ వచ్చేసినట్టే లెక్క. దీంతో ఈ సర్వే బీఆర్ఎస్ శ్రేణుల్లో విపరీతమైన జోష్ నింపుతోందట. ఇక బీజేపీ విషయానికి వస్తే ఆ పార్టీ గ్రాఫ్ గతంతో పోలిస్తే 3% పెరిగిందని చెప్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 13.9% ఓట్లు వచ్చాయి. ఇప్పుడు ఆ పార్టీకి ప్రజల్లో మద్దతు 3% పెరిగిందట. ఆ మేరకు బీజేపీ కూడా అప్ ట్రెండ్ లోనే కొనసాగుతున్నట్టు కేసీఆర్ సర్వేను బట్టి అర్థమవుతోంది. ఎటొచ్చి తాజా సర్వేను బట్టి తేలుతున్నదంటే ఏంటంటే అధికార పార్టీ ట్రెండ్ డౌన్ ఫాల్ అవుతుందని. ఈ రిపోర్టును బట్టే బీఆర్ఎస్ దూకుడు పెంచుతూ కాంగ్రెస్ మీద దాడిని తీవ్రతరం చేసిందని అంటున్నారు విశ్లేషకులు. మరోవైపు కాంగ్రెస్ కూడా ఈ రిపోర్టును సీరియస్ గానే తీసుకుందట. అంతేకాదు ఇలాంటి సర్వేని అధికార పార్టీ కూడా చేయించుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. అందుకే అలర్ట్ అయిపోయి దిద్దుబాటు చర్యలు తీసుకుంటోంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రైతు భరోసా అమలుకు నిర్ణయం తీసుకోవడం అందులో భాగమే అంటున్నారు. రైతు భరోసా అమలు గురించి బీఆర్ఎస్ అడుగడుగున ప్రభుత్వాన్ని నిలదీస్తోంది. బీజేపీ కూడా శక్తి వంచన లేకుండా రైతు భరోసా అమలు కోసం అడుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే గులాబీకి అనుకూలంగా ఉండడం ఖాయమన్న అంచనాలు ఆ పార్టీలో జోష్ నింపుతున్నాయి. కొంతకాలంగా కేసీఆర్ మౌనంగా ఉంటున్నారు. ప్రజాక్షేత్రంలో పెద్దగా కనిపించడం లేదు. ఆయన ఇంటికే పరిమితమై పార్టీకి అవసరమైన గ్రౌండ్ వర్క్ చేస్తున్నారని గులాబీ నేతలు పలుమార్లు ఇండైరెక్ట్ గా చెప్తూ వచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల రెస్పాన్స్ ఎలా ఉందో గమనిస్తూ పార్టీకి అవసరమైన డైరెక్షన్ ఇస్తూ కేసీఆర్ చాలా వ్యూహాత్మకంగా ఇంటి పట్టునే ఉన్నారని,
అందులో భాగంగానే ఫిబ్రవరిలో భారీ ఎత్తున పార్టీ సమావేశానికి ప్లాన్ చేస్తున్నారని చెప్తున్నారు. కేసీఆర్ మౌనం గురించి ఎవరెన్ని కామెంట్స్ చేసినా ఆఖరుకు కాంగ్రెస్ సీనియర్లు ఎంత రెచ్చగొట్టినా ఆయన మాత్రం రిప్లై ఇవ్వలేదు. అయితే ఆయన రిప్లై ఎలా ఉంటుందో ఈ రిపోర్టును బట్టి వాంఛనాకు రావచ్చు అంటోంది గులాబీ దండు. ఏడాదిలో ప్రజలు ఏం కోల్పోయారో అంచనాకు వచ్చారని కేసీఆర్ కామెంట్ చేసినట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం. పబ్లిక్ పల్స్ ను బట్టి బీఆర్ఎస్ కు నూతన దిశానిర్దేశం ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారట. కేసీఆర్ బయటకు మాట్లాడకపోతే మౌనంగా ఉన్నట్టు కాదని అడపాదడప బీఆర్ఎస్ నేతలు చేస్తున్న కామెంట్లు అంతరార్థం అదే అంటున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను అంచనా వేస్తూ అధికార పార్టీ వేసే తప్పటడుగులకు పరిష్కారాలు వెదుక్కుంటూ కాంగ్రెస్ ను గుక్కతిప్పుకోకుండా ఉండే ప్లాన్ చేసేందుకు కేసీఆర్ మేధోమథం చేస్తున్నట్టు గులాబీ సీనియర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి మాసంలో ఓ భారీ బహిరంగ సభ పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారట గులాబీ బాస్. స్థానిక ఎన్నికల్లో ప్రభావం చూపే విధంగా ఆ తర్వాత ప్రజాక్షేత్రంలో ఒరవడి తగ్గకుండా ఉండేలాగా పార్టీ కోసం దిశానిర్దేశం చేస్తున్నారట కేసీఆర్. మొత్తానికి అధికార పార్టీపై వ్యతిరేకత ఎంత పెరిగిందో తెలియాలంటే వచ్చే స్థానిక ఎన్నికల ఫలితాల దాకా వేచి చూడాల్సిందే. అయితే ఈలోపే స్థానిక ఫలితాలను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు కాంగ్రెస్ పెద్దలు కూడా ప్రజాక్షేత్రాన్ని మెప్పించేందుకు రంగంలోకి దిగుతున్నారు. అటు బీజేపీ కూడా తమ వాటా పెంచుకునే దిశగా కొత్త ప్లాన్స్ వేస్తున్నారట. ఏమైనా అసెంబ్లీ ఎన్నికలకు మరో 4 ఏళ్లు ఉండగానే తాజా సర్వే రిపోర్టు మాత్రం పార్టీలో పరుగు పందెం పెట్టినట్టయింది అంటున్నారు.